హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్గా పనిచేస్తున్నటువంటి కృష్ణ చైతన్య అనే కానిస్టేబుల్ గన్మెన్ ఇవాళ తెల్లవారుజామున తన నివాసంలో హయత్నగర్లోని తన నివాసంలో ఆ గన్తో తల మీద షూట్ చేసుకున్నాడు. తల మీద షూట్ చేసుకుని తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అతన్ని కామినేని ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్కి తరలించారు. కామినేని హాస్పిటల్లో డాక్టర్లు అతన్ని వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి తలకు సర్జరీ చేసి ఆ బుల్లెట్ను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కామినేని హాస్పిటల్లో కృష్ణ చైతన్యను పరామర్శించి అతని పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఈ విషయాన్ని గన్మెన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయాన్ని పెద్దగా సంచలనంగా చేయొద్దు, దీన్ని పెద్దగా హైప్ చేయొద్దంటూ ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆత్మహత్య కారణాలు ఏంటి, అసలు ఎందుకు కృష్ణ చైతన్య గన్తో షూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే నాడీ వ్యవస్థకు సంబంధించి మెదడులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతో కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు. డ్యూటీలో మాత్రం బాగానే పనిచేసేవాడు, కానీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడతా ఉన్నాడు. 2 నెలల క్రితం కూడా భార్యను తీసుకొని మిస్సింగ్ అయితే హయత్నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. మళ్ళీ వచ్చిన తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యాడు. డ్యూటీలో బాగానే పనిచేస్తూ ఉంటాడు, కానీ ఆర్థిక సమస్యలు, బెట్టింగ్ యాప్స్ వల్ల ఇతడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బతకడం కష్టం, అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ అంశాన్ని, ఈ వార్తను సంచలనంగా మార్చొద్దు అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకైతే సూచించడం జరిగింది. మొత్తానికి హైడ్రా కమిషనర్, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి బాస్గా ఉన్నటువంటి రంగనాథ్కు ఆయన దగ్గర పనిచేసే గన్మెన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడడం రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆ గన్మెన్ ఆత్మహత్య యత్నాన్ని వెనుక కారణాలు ఏంటి, మళ్ళీ రంగనాథ్ చెప్పినట్లుగా అతను బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యాడా, ఆర్థిక సమస్యలే కారణమా, లేదైతే వృత్తిపరమైన సమస్యలు కూడా ఏమైనా ఉన్నాయన్న దాని మీద కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్య యత్నం వార్త ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్గా పనిచేస్తున్నటువంటి కృష్ణ చైతన్య అనే కానిస్టేబుల్ గన్మెన్ ఇవాళ తెల్లవారుజామున తన నివాసంలో హయత్నగర్లోని తన నివాసంలో ఆ గన్తో తల మీద షూట్ చేసుకున్నాడు. తల మీద షూట్ చేసుకుని తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అతన్ని కామినేని ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్కి తరలించారు. కామినేని హాస్పిటల్లో డాక్టర్లు అతన్ని వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి తలకు సర్జరీ చేసి ఆ బుల్లెట్ను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కామినేని హాస్పిటల్లో కృష్ణ చైతన్యను పరామర్శించి అతని పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఈ విషయాన్ని గన్మెన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయాన్ని పెద్దగా సంచలనంగా చేయొద్దు, దీన్ని పెద్దగా హైప్ చేయొద్దంటూ ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆత్మహత్య కారణాలు ఏంటి, అసలు ఎందుకు కృష్ణ చైతన్య గన్తో షూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే నాడీ వ్యవస్థకు సంబంధించి మెదడులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతో కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు. డ్యూటీలో మాత్రం బాగానే పనిచేసేవాడు, కానీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడతా ఉన్నాడు. 2 నెలల క్రితం కూడా భార్యను తీసుకొని మిస్సింగ్ అయితే హయత్నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. మళ్ళీ వచ్చిన తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యాడు. డ్యూటీలో బాగానే పనిచేస్తూ ఉంటాడు, కానీ ఆర్థిక సమస్యలు, బెట్టింగ్ యాప్స్ వల్ల ఇతడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బతకడం కష్టం, అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ అంశాన్ని, ఈ వార్తను సంచలనంగా మార్చొద్దు అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకైతే సూచించడం జరిగింది. మొత్తానికి హైడ్రా కమిషనర్, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి బాస్గా ఉన్నటువంటి రంగనాథ్కు ఆయన దగ్గర పనిచేసే గన్మెన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడడం రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆ గన్మెన్ ఆత్మహత్య యత్నాన్ని వెనుక కారణాలు ఏంటి, మళ్ళీ రంగనాథ్ చెప్పినట్లుగా అతను బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యాడా, ఆర్థిక సమస్యలే కారణమా, లేదైతే వృత్తిపరమైన సమస్యలు కూడా ఏమైనా ఉన్నాయన్న దాని మీద కూడా
పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్య యత్నం వార్త ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.